లోకల్ బాడీ ఎలక్షన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్ అమలుతో బీసీ సీట్లు పెరిగి ఆ వర్గం ప్రజలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఉమ్మడి ఓరుగల్లో రిజర్వేషన్లు ఖరారుతో ఆశావాహులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పల్లె రాజకీయం వేడెక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోకల్ ఎన్నికల హడావిడి మొదలైంది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లలో బీసీలకు 42% అవకాశం ఇవ్వడంతో ఫుల్ జోష్ కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే సంఖ్య పెరగడంతో ఆనందంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 75 జెడ్పీటీసీ స్థానాలుంటే 31 స్థానాలు బీసీలకు కేటాయించారు. ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లోనూ ఇదే తీరుగా రిజర్వేషన్ ఉండడంతో బీసీల ప్రాతినిధ్యం పెరిగినట్లయింది. గత ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తక్కువగా ఉండడంతో పలువురు బలమైన బీసీ లీడర్లు జనరల్ స్థానాల్లో టికెట్లు తెచ్చుకొని పోటీపడ్డారు. ఇప్పుడు తమకు కేటాయించిన సీట్లలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సర్కారు తీసుకున్న రిజర్వేషన్ నిర్ణయంపై బడుగు బలహీన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రిజర్వేషన్లో అనుకూలంగా వచ్చిన వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో జెడ్పీ చైర్మన్ ఎస్సీ మహిళ, జెడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ మహిళలకు కేటాయించడంతో ఆ వర్గాల్లో సంతోషం నెలకొంది. చాలా ఏండ్ల తర్వాత కీలక స్థానాలు ఎస్సీలకు కేటాయించడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు లీడర్లు. గత ఎన్నికల్లో ఇక్కడి జెడ్పీ చైర్మన్ జనరల్, జెడ్పీటీసీ జనరల్ మహిళ, ఎంపీపీ జనరల్ గా ఉండగా ఇప్పుడు ఎస్సీలకు కేటాయించారు. పల్లెల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ల హడావిడి అయితే కనిపిస్తోంది. రిజర్వేషన్ వచ్చిన సామాజిక వర్గంలో బలమైన లీడర్లు ఏ పార్టీలో ఎవరున్నారనే చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మకంగా మారగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సత్తా చాటేందుకు ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. జనగామలో బీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో జనగామ ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ లీడర్లు మాత్రం అధికారంలో ఉన్న తమకే పరిస్థితి అనుకూలంగా ఉంటుందనే ధీమాతో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తులు చేస్తోంది. ఇరు పార్టీల్లోనూ ఆశావాహులు ఎలాగైనా టికెట్ దక్కించుకునే పనిలో మునిగిపోయారు.